జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాట. ఎవరు ధనవంతులు, ఎవరు పేదవారో తెలుసుకుందాము. మనిషి ఏదో కోరుకుంటాడు కానీ ప్రయత్నించడు. డబ్బు కావాలనుకుంటాడు కానీ శ్రమించడు. పదవి కావాలనుకుంటాడు, అర్హతను ఆర్జించడు. కీర్తి కావాలనుకుంటాడు కానీ వితరణ చెయ్యడు. దైవానుగ్రహం కోరుకుంటాడు, చిత్తశుద్ధితో స్వామిని అర్చించడు. ఫలితమే కోరుకుంటాడు కానీ కర్మ చేయడు. కర్మ చెయ్యి, ఫలితం సంగతి నేను చూసుకుంటాను అన్న గీతాచార్యుడి బోధ తలకెక్కదు. అందుకే మనిషి నిరంతరం ఏదో కోల్పోతూ అసంతృప్తి చెందుతూనే ఉంటాడు. నిరాశ నిస్పృహలకు గురి అవుతూనే ఉంటాడు. సుఖశాంతుల కోసం ఎక్కడో ఏ వస్తువులోనో వెతుక్కుంటూ ఉంటాడు. కస్తూరి మృగము తన నాభిలోనే కస్తూరి పరిమళం ఉంచుకొని ఎక్కడో ఉందని వెతుక్కుంటున్న రీతిగా మనిషి తనలోనే ఉన్న బ్రహ్మానందాన్ని గ్రహించలేక ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాడు. ప్రతి వయసులో ఏదో మధురంగా తోస్తుందో అదే విషతుల్యమన్న అవగాహన కలగనంత వరకు మనిషి ఏదో కోల్పోతూనే ఉంటాడు. ఎక్కువ ప్రాపంచిక అవసరాలకు బానిసైన వాడు కడు పేదవాడు. అతి తక్కువ ప్రాపంచిక అవసరాల పట్ల కూడా ఆసక్తి చూపనివాడు అసలైన ఐశ్వర్యవంతుడు. ఒకడు వాక్కు విలువ తెలియక వాచలత్వంతో అపఖ్యాతి పాలవుతాడు. ఒకడు శ్రమించక విలువైన సమయాన్ని చేజార్చుకుంటాడు. ఒకడు దురాలోచనతో అధర్మ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. మరొకడు దుష్ట సాంగత్యం వల్ల దుర్వ్యసనాలకు దాసోహం అంటాడు. ఇంకొకడు తల్లిదండ్రులు, గురువులు, బంధుమిత్రులు అందరినీ విరోధులుగా భావించుకొని ఒంటరిగా మిగిలిపోతాడు. ఇది చాలామందికి జరుగుతున్నదే. తెలిసి ధర్మం తప్పేవారు, తెలియక అధర్మం ఆచరించేవారు సైతం లోకంలో కనిపిస్తారు. మనిషి జీవితం ఎంత అల్పమైనదో అంత విలువైనది. దీన్ని అపురూప మధురఫలంగా భావించి అనుభవించాలి, ఆస్వాదించాలి. అమితమైన సుఖాలిచ్చే వస్తువులు ఎన్నో చుట్టూ ఉన్నా ఏమీ లేకపోయినా తేడా ఏదీ లేదనుకోగలవాడే విజ్ఞుడు, దైవకృపకు అర్హుడు. అంతటి వైరాగ్యం పొందినవాడు ఒక సంపూర్ణ మానవుడే కాదు, ఆదర్శవంతుడైన పురుషోత్తముడు. శ్రీరాముడు తెల్లవారితే పట్టాభిషేకం అని తెలిసినప్పుడు ఎలా ఉన్నాడో తెల్లవారగానే అరణ్యవాసానికి బయలుదేరాల్సి వచ్చినప్పుడు అలాగే ఉన్నాడు. పంచపాండవులు సతీ సమేతులై అరణ్యవాసము, అజ్ఞాతవాసం చేస్తున్న సమయాన కూడా కుంగిపోక కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారిలోని ఐక్యమత్యం ఏ కోశాన సన్నగిల్లలేదు. తమ కష్టాలకు కారణభూతుడైన అన్నగారిని తమ్ముళ్ళు పల్లెత్తు మాట అనలేదు. ధైర్యశాలికి విజయం అందుబాటులోనే ఉంటుంది. స్థితప్రజ్ఞుడికి ఖ్యాతి చేతికే చిక్కుతుంది. సంస్కారశీలికి గౌరవం చెంతకే చేరుతుంది. ముముక్షువుకు దైవదర్శనం సంప్రాప్తమవుతుంది. సత్సంగశీలిని జ్ఞానమే కోరి వరిస్తుంది. అరిషడ్వర్గాతీతుడికి స్వామి సాక్షాత్కారమే లభిస్తుంది. మనిషికి అసలైన ఆనందాన్నిచ్చేది, సంతృప్తి, నిజమైన సుఖాన్నిచ్చేది జ్ఞానము. జీవితాంతము శాంతినిచ్చేది ఆధ్యాత్మిక చింతన. మోక్షార్హతను ప్రసాదించేది సేవా తత్పరత. మంచి మరణాన్నిచ్చేది ప్రేమ. ఏది కోల్పోతున్నా వీటిని మాత్రం కోల్పోకూడదు. అప్పుడు ఏదో కోల్పోతున్నామన్న దిగులు ఉండదు. అందని దానికి ఆశపడకూడదు. నచ్చిన దానికోసం ఆరాటపడకూడదు. మనల్ని ఇష్టపడే వారిని వదులుకోకూడదు. ఎంతటి సమస్య ఎదురైనా కుంగిపోకూడదు. మన నిజాయితీయే మనకు రక్ష. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు. కానీ ఎప్పుడైతే ఎదుటి వారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. కనుక మనిషి ఎలా బ్రతకాలో తెలుసుకున్నాము కనుక అందరికీ ప్రేమను పంచి మనము మోక్షానికి మార్గం చేరుదాము. జై శ్రీమన్నారాయణ. రామానుజదాసి సంధ్యారాణి.